పూర్వీకులని సమాధానం ఖననం చేయడం జరుగుతున్నది. మా గోరీలు కూడా దాదాపు మన 2023 వరకు కూడా ఇక్కడ గోరీలు ఉండడం జరిగింది. కానీ మా ప్రమేయం లేకుండానే, మా అనుమతి లేకుండానే ఈ గోరీలని రాత్రి అన్యాక్రాంతం చేసి దౌర్జన్యం చేసి గోరీలను కూర్చోవేయడం జరిగింది. అందులో భాగంగానే మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, సిపి మేడం గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి, ప్రభుత్వ అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము వినియోగించుకోవడం జరిగింది. మా తెలియకుండా మా సంబంధించిన జాగాలో మా పూర్వీకుల సమాధుల్ని కూల్చివేయడం జరిగిందని చెప్పేసి మేము అప్పీల్ చేయడం జరిగింది. అది దాదాపు మేము ఇచ్చి కూడా ఫిబ్రవరిలో ఇచ్చాము. దీనికి ఎవరైతే మా జాగాలో కబ్జా చేయడానికి చేస్తున్నారో అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ స్థానిక మున్సిపల్ కమిషన్ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాజనాథ్ గారు, అలాగే నాయకులు లక్ష్మణ్ గారు దీనిపైన వాళ్ళు కబ్జా చేసుకుందామని చెప్పేసి మాకు మా అన్వేషణలో తెలియడం జరిగింది. అందులో భాగంగానే వీళ్ళపైన కూడా మేము మన 1 టౌన్ లో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది.